దోస్తులు ఒక్క నిమిషం అయితే ఆగండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే ముచ్చట ఏంటి అని అంటే దోస్తులు అన్ని అక్రమ సంబంధాలే చేస్తారా అని నిన్న కామెంట్స్ అయితే వచ్చినాయి దోస్తులు. సో ఇక దానికి మేము సమాధానం ఏమి ఇవ్వాలని అనుకుంటున్నాము అని అంటే ఇక ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము చేసిన అన్ని స్టోరీస్ మొత్తం డిఫరెంట్ స్టోరీస్ అన్నమాట. ఇప్పుడు అవే ఘోరంగా అయిపోయి జీవితాలు ఎట్లా నాశనం చేసుకుంటారు అనేది మాత్రమే మేము చూపిస్తున్నాం దోస్తులు. అంతేగాని ఇది చూసి నేర్చుకోవాలన్నట్టు కాదు. ఒక అమ్మాయి జీవితం ఈ స్టోరీలో ఏమైందో ఏం కథనో ఒక్కసారి మీరు చూస్తూ ఉండండి. ఇది కూడా అన్ని స్టోరీస్ కంటే మొత్తం డిఫరెంట్ స్టోరీ అన్నమాట. మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటది. అవి వేయబట్టే కదా జీవితాలు అనేటివి అందరి నాశనం అవుతున్నాయి దోస్తులు. అదే అక్రమ సంబంధం లేకపోతే అందరి జీవితాలు హ్యాపీగా ఉంటాయి కదా. సో మేమైతే కొన్ని స్టోరీస్ వల్ల మాకు డిఎం చేసిన వాళ్ళే కానీ లేకపోతే మేము చూసినవి కానీ మీ ముందుకైతే చూపిస్తున్నాం ఏమైతుంది ఏం కథ అనేది. ఈ స్టోరీ కూడా టోటల్ డిఫరెంట్ ఉండబోతుంది. మీరు చూస్తూ ఉండండి, అర్థమవుతూనే ఉంటది. అందుకే మేము ల్యాగ్ చేయకుండా ఎపిసోడ్స్ అయితే తొందరగానే చేస్తున్నాము. ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇక స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వస్తలేదేమో, బట్ చూస్తూ ఉండండి, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండే స్టోరీయే అన్నమాట. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే పార్ట్ 4 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నేను వెళ్తానే. స్నానం చేయవా? స్నానం చేసి తినిపోతే ఏమైతుంది? అబ్బలేదు బంగారం, ఇక మళ్ళా లేట్ అవుతుంది. నేను పోయి మళ్ళా పొలం చూసుకోవాలి. నిన్ననే పొలం దిక్కు ఓకపోతుని నాకు చిన్న పనులు ఉన్నాయి. గా ఇంటికాడ ఒకటి కరెంటు బోర్డు పని చేస్తే చూసినావా, అది పెట్టి పియ్యాలి. మళ్ళా నిన్ను తోలుకరావడానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక రోజు ఉంటనే. ఏమైంది బావా, పోతున్నావా ఏంది? అవును బామ్మర్ది, పోతున్నా. అయ్యో బావా, నువ్వు ఇయ్యాలి ఉంటావని నేను కాలేజ్ కోలేదు కాదు, ఉండరాదు. అవునా బామ్మర్ది, నిన్ను ఓంగనే నువ్వు అద్దన్నన అయ్యింది. నాకు పని లేదా ఇంటికాడ, నేను పని చూసుకోవాలి. ఈ పని సల్లగుండా ఎప్పుడు ఉండేదే కదా బావా. వచ్చినప్పుడు తృప్తిగా ఒక 2 రోజులు ఉంటే ఏమైతుంది? చూసినావా మా తమ్ముడు ఎట్లా అంటుండో. ఇక మీ అక్క నుంచుడే ఎక్కువ అనంటే ఇక నేను కూడా ఉండుడేనా ఏంది? మళ్ళా మీ అక్కను తోలుకపోవడానికి వచ్చినప్పుడు ఉంటది ఒక రోజు. అయ్యో బావా, మా అక్క 10 రోజుల దాకా రాదు. ఈ మధ్యలో మా అక్క మా ఇంటికి రాక మస్తు రోజులు అవుతుంది. ఇక 10 రోజుల దాకానైతే మా అక్కనైతే మేము అస్సలకే పంపియం. 10 రోజులకు రా మళ్ళా తోలుకపోవడానికి. అరే బామ్మర్ది, ఉంచుకోర్రి అద్దంటానా? అవునయ్యా, ఉంటది ఓ 10-15 రోజులు. ఇక ఎటు పోతుంది ఎటత్తది నా బిడ్డ. ఇక ఇంటికాడ ఉంటేనేమో మీ అమ్మ అట్లా మాటలతోటి బాధ పెట్టబట్టే నా బిడ్డను. ఇక్కడ ఉన్న రోజులన్నా ఇంత కడుపు నిండా తినుకుంటా కొంచెం కంటిండా నిద్ర పోకుండా మనశ్శాంతిగా ఉంటది. సరే అత్తమ్మా, ఉండనిలే. 15 రోజులంటే ఉంచగాని వారం 10 రోజులైతే ఉంచుతా, సరేనా? మామయ్య ఎటు వేండు? ఏమో మరి ఎటు వేండు, ఎవరో వచ్చిర్రు బండి మీద ఎక్కించుకొని వేయరు కదా. సరే మరి చెప్పుర్రి. ఇక నేను పోతున్నా. శిరీష పోయినాక ఫోన్ చేస్తా. సరే అండి, వెళ్ళండి. అత్తమ్మకు చెప్పు మళ్ళీ ఎప్పుడు వస్తుందిరా అంటే ఓ వారం 10 రోజుల దాకా రాదు, ఆన్నే ఉంటదని చెప్పు. సరేనే, నేను చెప్తాది. సరే అత్తమ్మ, బామ్మర్ది పోయేస్తా. సరే బావా, ఇక పోతున్నావు కదా నీ దోస్తు కటీపు. అట్లా అంటే నడుతుందా బామ్మర్ది? సరే ఓ బిడ్డ పైలంగా పో, జర మెల్లగా పో. సరే అత్తమ్మా. అక్క బావ నుండుమంటే అయిపోవు కదనే. ఏముంటారా బావా, లవ్వ తిట్టదా? నిన్నొక్క రోజు ఉన్నందుకే ఎంత గులుగుతాందో నా కొడుకు రాకపాయే, అది వీకింది దాంతోటి తీసుకుపోయింది అని. దాన్ని 2 ఉతుకుతానే అక్క ఎప్పుడో. అది నిన్ను బాగా టార్చర్ చేస్తాందట కదా. అమ్మ నాకు చెప్పింది. నీ అవ్వ నువ్వెందుకే ఆమెకు భయపడు, మాటకు మాట అంటే ఇంకోసారి అనది కదా. తమ్మే తప్పు నా దిక్కే ఉంది కదరా. నాకు పిల్లలు లేరని అందరూ చులకనగా మాట్లాడుతుర్రు. అది నువ్వెట్టుకున్నదానే, దేవుడు అంది నువ్వేం చేస్తావు? ఏందో అందరు చక్కగా ఉన్నట్టు ఇంకా నిన్ను అంటుర్రా? వాళ్ళు ఎవరే అనేటోళ్ళు. ఒకసారి నన్ను మీ ఊరికి దోలుకపో. నీ ఎవ్వరంటుర్రో వాళ్ళది సాటబార్దం తెలుసుకొని ముంగడ పెట్టి మాట్లాడతా నేను. పోనీ తీరా, నువ్వు కాలేజీకి పోయినా అయిపోవు కదా.
పోతి అయితవైతీరా ఏం గత్తి సరేది బాపేడ వెండు చూసుకత్తా అయ్యో పోయిండనుకో మళ్ళీ ఎవరన్నా కలిస్తే పెగ్గెత్తే మళ్ళా అదో తల నొప్పి పో పో అల్లుడికి ఇంకో రోజు ఉంటే మంచిగా ఉండన్నట్టున్నది గాని ఆ దరిద్రపుదేమో తిడుతుందని భయానికి పోతుండు కదా బిడ్డ అవునమ్మా ఆ దరిద్రపుది ఉన్నది మా గండాన ఇంకేమన్నా అన్నదా మళ్ళా నేను వచ్చినాక ఏమనలే ఈయన కోపం చేసిండిగా గట్లంటవా మా అత్తను గిట్లంటవా అని అబ్బో దరిద్రపుది దాని బుద్ధి ఇన్ని రోజులు బయట వల్లేదు బిడ్డ ఇన్ని రోజులు ఎందుకు బయట వల్లేదే అమ్మా అది గత సంవత్సరం నుండి నన్ను వేధిస్తూనే ఉన్నది ఇక పిల్లలైతలేరు నీకు అయితరో కారో నువ్వు అట్లా నువ్వు ఇట్లా నా కొడుకు ఇంకో లగ్గం చేస్తా నా వంశం పెరగద్దా అది ఇది అనుకుంటా నన్ను మాటలతోటి సంపుతనే ఉన్నది తెలుసా కానీ నేను ఏ రోజు మీకు చెప్పుకోలేదు మీకు చెప్తే మీరు ఎంత బాధపడతారో అని అయితవైతే బిడ్డ అది అట్లయినందుకు నీ భర్త మంచోడే ఇక నీ భర్త ముఖం చూసుకొని తట్టుకుంటా పోవాలే మరి ఏం చేస్తావు ఆ దేవుడికి కళ్ళు లేవు ఎన్నిసార్లని మొక్కుతాన్నా ఎన్నో మొక్కులు మొక్కుతాన్నా నా బిడ్డ కుక్కల్ని అయ్యా బాంచను అని ఆ దేవుడు ఎప్పుడు కనకరిస్తాడో ఏమోతి అన్నం తినిపో బిడ్డ అల్లుడు తినకుంటేనే వాయే ఆయన తినడే గింత పొద్దున సరేతి సిగ్గుండద్దా బాడుకోవుకు గియాళ్ళైతాంది ఇంకా రాకపాయే మరి అమ్మా నేను వేనా అని ఫోన్ కూడా నాకు చేయకపాయే ఆయనకి పెళ్ళా ఉంటే చాలు ఆయనకి అవ్వద్దు ఎవలద్దు ఏమో గట్ల తయారై పాడేండు అట్లా తయారు చేసింది దరిద్రపుది మొత్తం మొగుణ్ణి కొంగున కట్టుకున్నది ఆడ చేనేమైతాందో ఏం కథనో ఇక నేనన్నా నడుచుకుంటా పోయి ఇంత కరెంట్ అన్నా పెడతా అత్తగారు అంతగానో మరుచుకుంటారు కావచ్చు మనకి రాబుద్ది అయితే లేదు కావచ్చు ఏందే 500 ఉంటే ఇయ్యరాదు మళ్ళిత్తా 500 పాడుగాను నా దగ్గర ఏడుంటాన్నయే ఉన్న పైసలన్నీ దాని దినాలకు పెడితిని నా దగ్గర ఒక్క రూపాయి లేకుండా వేసుకుంటుని ఎవరి దినాలకెట్టినావు నా కోడలకు ఉన్న పైసలన్నీ దాచుకున్న పైసలన్నీ దావకన్న పొంటి అటు ఇటు పెట్టలేదా అనే ఆ దగ్గర ఉన్నాయా దాని దగ్గర ఉన్నాయా నా పైసలే అన్నీ ఒడిచినాయి ఇప్పుడు నా చేతుల రూపాయి లేకుండా అయింది ఇక నా కొడుకునేతే అని 100 రూపాయలు అడుక్కోవాలి అయ్యో లేదా అని కోడలు అవ్వగారింటికి వేయింది దాన్ని దించిరాక వీడు కూడా అన్నే ఉన్నాడు అత్తగారు ఎంత మంచి అరుచుకుంటుర్రో నా కొడుకును వీడు కొంచెం అరుచుకున్నా కూడా వీడు ఆగేటోడు కాదు ఏదోటి ఉన్నంతలా అరుచుకుంటారు తీయలేవు ఊకే ఎందుకు అంట వాళ్ళను అనుడా అంటే అనకపోతే ఏం చేస్తనే వారికి కొంచెమన్నా రీతి ఉండాలే మరి ఏంది కథ నేను పొలం కాడుకోవాలి పొలం గిలం చూసుకోవాలని అదేందాగో నీ కొడుకేనా బండి మీద వస్తాడు అబ్బో ఇక బండి పెడతాడా బండికి రికా ఉంటలేదు తిరుగుడు ఇప్పుడు వస్తాడు ఏమైందిరా ఉండపోయినా ఉయ్యాల రేపు నేను అక్కడుంటే ఇక్కడ పని ఎట్లా ఇక నిన్న సాయంత్రమే వద్దామని అనుకున్నా గాని ఇక సాయంత్రం వచ్చి ఏం చేయాలని ఇప్పుడు వచ్చినమ్మా అదేది ఉంటది వారం 10 రోజులు అక్కడ వారం 10 రోజులు ఉంటేంది నెల ఉంటేంది అది ఇక్కడ ఉండేమన్నా పని చేసేదా ఉన్నదా అవు ఏమి పని ఎత్తలేదు అట్టిగానే ఉంటాంది గాని ఇంట్లో తినుకుంటా ఎందుకే అట్టిగా నోరు వారేసుకుంటావు నాకు అర్థం కాదు ఇక ఇప్పుడు లేదు కదా కొంచెం వారం 10 రోజులన్నా నువ్వు మనశ్శాంతిగా ఉండు నన్ను మనశ్శాంతిగా ఉంచు చూసినావే నరసావా ఇక ఏమెక్కిచ్చి చెప్పిర్రో వీడు ఇంటికొచ్చి కసు బుస్సులాడతాడు నువ్వు అచ్చుడితోటి పొలగాని గదేనా మరి మాట్లాడు నీకు కూడా ఇంత రీతి లేదు పాడలెత్తి ఏమో తీయే ఇక వచ్చిండు మరి తానం చేస్తాడో తింటాడో మరి ఏం చేస్తాడో నేను జర ఆయనంక మాట్లాడతా సరే సరే ఇది బౌరూపుంది కోడలంటేనే ఓర్వది ఇది ఆఖరికత్తే పొల్ల బతుకుని ఏం చేస్తుందో ఏమో ఆ దేవుడు చల్లకుండా ఇలా నోరు మూపియడానికి ఓ పిల్లను ఓ పిల్లగాన్నో ఇచ్చినా అయిపోవు ఆ దేవుడు ఇత్తలేకపాయే ఇది చదువుడు మా అంతలేకపాయే ఎవరు ఇత్తరా 500 ఎందుకో ఇంట్లోకి వచ్చేసరికి శిరీష లేకపోతే అంత మనసంతా బాధ అవుతుంది కదా ఎప్పుడు అది మాట్లాడుకుంటా ఉండేది నన్ను పిలుచుకుంటా ఏదో ఒకటి అనుకుంటా ఉండేది ఈ అవ్వ వారం 10 రోజులు ఉంటానన్నది చల్ 3 రోజులకు పోయి మళ్ళా దోలుకొని అత్తా వారం 10 రోజులు దాన్ని అక్కడ ఉంచితే నేను ఇక్కడ పిచ్చోన్నే అయితా అన్నం తింటావా తినచ్చినావా బాగా టిఫిన్ చేసిన ఇప్పుడు అన్నం వద్దు గాని ఈ ఆ పొలం కాడికి పొయ్యి అత్తా నేను కూడా అత్తా
ఇంటికాడుండి ఏం చేయాలి? ఆ కూరగాయ చెట్లకు ఏమన్నా కాసినాయో చూస్తా. నువ్వా చేంజ్ అవుతాయే నీ అవ్వ ఇయ్యాల రేపు అద్దుతి ఇయ్యాలుండు. అరే అత్తరా, ఈ ఇంటికాడుండి ఏం చేయాలి? రేపు తీసుకోపోతుంది ఇయ్యాల అద్దు. అగో నేను అత్త అంటే ఇయ్యాల అద్దంటాడు. ఏ అద్దే కూరగాయలు ఇంకేం కాయలే గాని నేను చూస్తలేనా, నువ్వచ్చేం చూస్తావు? అట్టిగుండి ఏం చేయాలరా ఇంటికాడ అత్త? సరే పోదాం, మరి అన్నం తిన్నావా? తింటా జల్దీ. తినుపో. ఫోను అబ్బా ఈ పోరు ఎందుకు ఎత్తాంది నాకు. హలో హాయ్ శ్రీను. ఏంటిది మానసా, ఎందుకు ఫోన్ చేస్తున్నావు చెప్పు. అట్టిగానే గాని వచ్చినవా? మీ భార్యను తోడేయడానికి పోయినవట కదా. వచ్చిన ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్న తల్లి, ఎందుకు నీకు? ఎందుకు లేదు గాని పొలం కాడికి పోతున్నావా? పోవాలి, తప్పుతుందా? నేను కూడా వస్తున్నా మా అమ్మతోటి. రా, నీతోటి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఆ అమ్మ అత్తుంది నాతోటి. నిన్ను నాతోటి చూసిందనుకో ఆడ చెరువులా నూకెత్తది, అర్థమైతుందా? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి కథలు వడకు మానసా. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నాకు పెళ్ళయింది, నాకు నా భార్య అంటే ప్రాణం. నువ్వు అట్టిగా పిచ్చి కథలు పడకు. అయ్యో నేనేమంటున్నా, నేను నీతో జస్ట్ మాట్లాడుకుంటే టైం పాస్ చేద్దామని అనుకుంటున్నా. ఊకే ప్రతిసారి నాకు పెళ్ళయింది అది ఇది అని చెప్తున్నావు. అదే మరి నువ్వేమన్నా కథలు పడతావేమో అని నాకు భయం అవుతుంది. ఎవరు కథలు పడతారో చూద్దాం గాని. సరే వస్తున్నావా ఇప్పుడు? నాను అదే నీ తోకు మాట్లాడుతావు శ్రీను. ఏమో తీయవ్వ, ఉండు ఆగు, నాకు పనుంది. ఈ పిల్లేంది నా ఎంబడ పడతాంది. అరే రామ రామ శంకరా. ఏపో ఇక ఫోనే లిఫ్ట్ చేయొద్దు, ఏమైనా మంచిదే. లతా, ఏ లతా. అవునండి, బానే ఉండట్నా జ్వరం? ఇప్పుడు ఏం లేదని అన్నాడే జ్వరము. ఇక ఇగో 2 గోళీలు ఇచ్చిండు. ఇప్పుడు సగం అప్పటికి సగం అట ఎయ్యి. ఇవి అంటే ఇప్పుడు కాదు, 1 గంట ఆగి ఎయ్యి. ఇప్పుడైతే ఇంజెక్షన్ ఇచ్చిండు. ఏం కాదు, తక్కువైతుందని చెప్పిండు. జర అన్నం తినిపియకు, ఇంత రొట్టో గిట్టో ఎయ్యి. నానిగా బయటకు పోకు, ఆడుకోకు, తిరగకు, సరేనా? టీవీ చూసుకుంటా మమ్మీ ఏదన్నా ఎత్తే తిని గోలేసుకొని కాసేపు పడుకో. నేను పొలం కాడికి పోతున్న బిడ్డ, అత్త మళ్ళా మధ్యాహ్నం వరకు వస్తా, సరేనా? సరే అత, నేను పోయత్తా. వీన్నైతే జాగ్రత్తగా చూసుకో. వీన్నీడ ఇంట్లో వదిలేసి ఆడ బయట ముచ్చటకు పోయి కూసోకు, అర్థమైతుందా? వీన్ని తీసుకొనే పో, ఏడికి పోయినా కూడా ఒక్కొన్ని వదిలేయకు. సరే తీ, పోయత్తా. సరే ఏం తింటావు నాని? చెప్పు. చపాతి వేయల్లా? అమ్మి నాకు చపాతి అద్దే, తినబుద్ధి కాదు. అట్లు పోయవానే, నువ్వు టమాటా పప్పు చేసినావు కదా, అల్ల మంచి ఉంటాయి అట్లు. బంగారు కొండ. సరే నేను పోస్తా, నువ్వు టీవీ పెట్టుకొని కూసో బిడ్డ. బాంచను 2 పోసుకురావాలా? 2 పోయి నేనే తింటా, నువ్వు తినిపించడద్దు. సరే నాని. నువ్వెందుకు వచ్చినట్టు బిడ్డ? ఇంటికాడ మంచిగా తినుకుంటా ఉంటే అయ్యే పోతది. ఏమో పొలం కాడికత్తా అని పట్టుబట్టి వచ్చావు. అబ్బా ఇంటికా నుండి ఏం చేయాల మమ్మీ? బోరు కొడుతుంది. ఇక్కడికి వస్తే మంచిగా పొలం దగ్గర టైం పాస్ చేయొచ్చు కదా అని వచ్చిన మమ్మీ. ముందు పొలం అంటేనే నచ్చకపోవు, ఇప్పుడు ఉరుకురుకత్తాను. అట్లా కాదు మమ్మీ, ఇక్కడ మంచిగా అనిపిస్తది, అందుకే వచ్చిన. సరేది, ఆ షెడ్ కింద ఇట్లా కూసోని ఫోన్ చూడుపో, నాకు పనున్నది. ఏం చెప్తావు? ఓగా మీది మళ్ళా గొలకలు బాగున్నాయి, పీకెత్తా. సరే మమ్మీ, కూసుంటది. సరే. సీన్ వచ్చిందా లేదా? వాళ్ళ అమ్మ కూడా వస్తా అని అన్నది. వాళ్ళ అమ్మను కూడా మెల్లగా లైన్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కొడుకు 2వ పెళ్లి చెయ్యాలి, దానికి పిల్లలు పుడతలేరు అని అన్నది కదా. వాళ్ళ అమ్మతోడు కూడా మంచిగా మాట్లాడి క్లోజ్ అయిపోవాలి. ఓ రాజన్న, ఏం చేస్తానవే? ఏం చేయాలి? అన్ని రంధ్రాలే పడతాన్నాయి, నీళ్ళు ఎటు పోతున్నాయో అర్థమైతలేదు. అందుకే ఇక చూస్తున్న మరి ఒడ్ల కిందికి. నాది కూడా అదే పరిస్థితి ఉంది కాదే. మొన్న మొత్తం అన్ని పొక్కలు ఉడుపుకుంటా వచ్చిన. నిన్న రాకపోతే వీటి మొకై నేను అత్తగారింటికి పోయినా కాదే, నా భార్యను దించొచ్చిన. ఇక ఆమె బాగా రోజులు అవుతుంది, పోతనే 1-2 రోజులు ఉండత్తనే అని అన్నది. అన్నాక ఇక సరే మరి పా అని పోయి తోలేసి వచ్చిన. ఓహో గట్లనా? అమ్మనా లెవరు మీ అమ్మ వచ్చినట్టుంది కదా.
వచ్చింది కూరగాయ చెట్లు చూస్తా పొలం కాడ అటు ఇటు తిరిగి చూస్తా నాకు ఇంటికాడ ఉంటే మనసున పడతలేదురా అని అన్నది. ఇక మరి సరే దాని తోలుకొని వచ్చిన. సరే తీ తమ్ముడు నాకు పనున్నది. సరే అన్న నేను కూడా ఒడ్లు చూస్తా గాని. సరే. అబ్బా పసుపు తోట మంచిగానే ఉన్నది. ఎవ్వల జిట్టి తలగద్దు. ఈసారి ఊళ్ళనే అమ్మాలే. నీ అవ్వ 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. బయట అమ్ముతే 10 రూపాయలు తక్కువనే పెట్టుడైతాంది కదా. అడింత ఈడింత గడ్డున్నది. పీకన్న పారెత్తా అట్టిగుండి ఏం చేయాలి? కరెంటు పెట్టినా శ్రీను? కరెంటు పెట్టినా అన్ని పెట్టినా గాని ఏంది నీ బాధ? ఊకే ఇట్లా సతాయించుతావు నువ్వు. చెప్పినా కదా నేను నిన్ను ఇష్టపడుతున్నా అని. ఇష్టపడుతున్నానంటే ఏమన్నట్టు? ఒక అన్నగా ఇష్టపడు, లేకపోతే ఇంకెట్లనన్నా ఇష్టపడు గాని వేరే రకంగానైతే నన్ను ఇష్టపడకు. అర్థమైందా? వేరే రకంగానే ఇష్టపడుతున్నా గాని అవన్నీ పక్కన పెట్టు. తిన్నవా? లేదు, నువ్వు పెడతావని చూస్తున్నా. అబ్బా అంత ఛాన్స్ ఉందా నాకు? అంత అదృష్టం ఉన్నదా నాకు? మరి రా మా ఇంటికి పోదాం. నీకు నచ్చింది వండి పెడతా. అద్దమ్మా అద్దు, నాకు మా అమ్మ ఉన్నది, నా భార్య ఉన్నది వండి పెట్టడానికి. నువ్వు నా గురించి గంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు గాని. ఏమైతుంది? నేను అది శ్రమలా ఫీల్ గాను, హ్యాపీగా ఫీల్ అవుతావని. అమ్మా తల్లి నీకు దండం పెడతాడు. నువ్వేమన్నా అనుకో శ్రీను, నాకు నేను చూస్తూ ఉంటే నీతోటి మాట్లాడుతూ ఉంటే మంచి అనిపిస్తది. అవునా? మంచిది మంచిది. అయ్యో మంచిది అని అంటావు. ఇటు నాకు పనున్నది. దీని దగ్గర ఎవడో రాలి. ఎందుకు ఇట్లా ఉరుకులాడుతుండు? ఓ ఆడ మా అత్తమ్మ ఉన్నది కదా, అత్తమ్మ దగ్గరకు పోయి సోది పెడదాం. ఓ ఆంటీ. ఏందవ్వా ఏం చేస్తున్నారు? ఒక్కరే చేస్తున్నారు? ఒక్కదాని కాకపోతే ఏం చేయాలి? ఇంటికాడ మనసున పడతలేదని చేన్లకు వచ్చిన. అవునా? తిన్నరా ఆంటీ? మరి తిన్నరా? తిన్నవా? ఏమైంది గిట్లా వచ్చినావు? ఒక్కదానివే వచ్చినవా? నాకు కూడా ఇంటికాడ బోరు కొట్టి అమ్మ వచ్చింది, అమ్మతోటి వచ్చిన. ఇక అమ్మ పొలంలా అవేమో పీకుతాంది. ఇక నేను ఆడికిడికి తిరుగుతున్నా బోరు కొట్టి. ఓహో మరి ఏదైనా పని చేయపోయినావు? మా అమ్మ కూరగాయ చెట్లు అన్నా ఏ చెట్లు ఏం పెట్టలేదు. అంత పొలం వేసింది కదా, ఇక ఏం పని ఉంటది? నాకు రావు పొలం పనులు. నేర్చుకో రేపటి రోజున ఎవరికన్నా ఇస్తే వాళ్ళకు పొలం ఉంటే చెయ్యవా ఏంది? నేర్చుకోవాలి. ఆడపిల్లలకు అన్ని పనులు వచ్చి ఉండాలి. మీ కోడలు ఎత్తదా ఆంటీ అన్ని పనులు? అన్ని ఎత్తది. దానికి పెళ్ళైనాకనే మెల్లగా అన్ని నేర్పించిన. పెళ్లి ముందు అంతగానం ఏం చేయకపోవు గాని వాళ్ళ అవ్వగారింటికాడ నేర్చుకోలేదో ఎట్లనో గాని ఇక నేను నేర్పించిన. ఓహో మరి పిల్లలు ఎందుకు అయితలేరా ఆంటీ? ఏమో అవ్వా గదే అర్థం అయితలేదు. ఆ దరిద్రపు దానికి అన్ని పెట్టిన పైసలు ఉన్నాయి లేని ఉంచుకున్నాయి దాచుకున్నాయి అన్ని దానికి పెట్టినా ఇప్పుడు నా చేతిలో ఏం లేకుండా వేసుకున్నా. అయ్యో ఇక నా బాధ ఎవరికి చెప్పాలవ్వా? ఎవరికి చెప్పినా అర్థం చేసుకునేటోళ్ళు లేరు. ఇక నా కొడుకుతో అంటే నా కొడుకేమో నువ్వు వర్రకు అని నా మీదకే సీరియస్ అవుతాడు. ఆయనకి భార్య అంటే పానం, భార్య చెప్పిందే ఇంటాడు. అయ్యో ఆంటీ మీ కొడుకుతోటి ఇప్పుడు అట్లా మాట్లాడదామని వేనా దగ్గరికి పోతే అస్సలకే మాట్లాడతలేడు కదా. ఆడెవరితోటి మాట్లాడు, చక్కగా పరిచయం లేనోళ్ళతోటి అస్సలకే మాట్లాడు. అవునా ఆంటీ? నాకెందుకో మీ కొడుకుని చూస్తే మంచిగా అనిపిస్తుంది తెలుసా. మీ కొడుకుతోటే మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మీ కొడుకేమో చక్కగా మాట్లాడు. అంతేమన్నట్టు ఈ పొల్ల నా కొడుకును ఇష్టపడుతుందా ఏంది? అవునా? నా కొడుకుతో ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది? మంచిగా ఉంటాడు కదా ఆంటీ, హ్యాండ్సమ్ గా, అందుకే. ఓహో గట్లనా? మరి పిల్లలు కాకపోతే ఏం చేస్తావా ఆంటీ? ఏం చేస్తా? ఇంకో పెళ్లి చేస్తా అని బెదిరిస్తానా? మరి ఆడు వేసుకుంటాడా? ఆడు వేసుకునేటట్టే లేడు. ఎందుకు వేసుకోడు? ఎవరన్నా ఇష్టపడితే వేసుకోడా? ఆయనకి ఎవరిష్టం ఉన్నది, ఎవరిష్టం లేదు అని భార్య తప్ప. అదే గాని పుష్కన ఈ పోరి నా కొడుకుని గిట్లా ఇష్టపడుతుందా ఏంది? నా కొడుకుని గిట్లా లైన్లో పెట్టాలని చూస్తాందా? ఊరిని అవ్వ అందుకేనా నా దగ్గరికి వచ్చి సోది పెడుతుంది. ఊకే నా కొడుకు గురించి అడుగుతాంది. పూసుకన ఈ పోరి గిట్ల లైన్లో పెట్టి ఆయనతో నా కొడుకుతోటి పెళ్లి చేసుకుంటుందా ఏంది? చేసుకుంటే చేసుకొని దీనికన్నా గారా పిల్లలు. సరే ఆంటీ నేను తర్వాత మాట్లాడతా మీతోటి. సరే చక్కగా ముద్దుగా మంచిగున్నది. నా కోడలేమో నల్లిది. ఈ పొల్ల బడా బడా మాట్లాడుతాంది. ఏమోతి ఎవల రాత ఎట్లా రాసున్నదో. హలో ఏమండి?
ఏం చేస్తున్నావు బంగారం? ఇంకా పడుకోలేదా? అగో ఇప్పటిదాకా నీతోటే మాట్లాడుతుని. ఇప్పుడు నువ్వు ఫోన్ కట్ చేసి జస్ట్ ½ అవుతుంది. ½ లా అన్నం తిన్నా, ఇక బెడ్ ఎక్కినా. అవునా, నన్ను మిస్ అయితలేవా అనే నీ అవ్వ నాకు ఒక్క రోజుకి పిసలెత్తుంది అదే బంగారం. రేపు రావే. అబ్బో నేను వచ్చిందే నిన్న, మళ్ళీ రేపు రానంటున్నవేంది? రాను, వారం రోజులు 10 రోజులు ఉంటా, తర్వాతనే వస్తా. ఇక్కడ నేను ఏం కావాలి మరి? నువ్వేం కావు, నీకేం కాదు, సరేనా? ఏం కాదు, నీకు రావాలనిపిస్తే నువ్వే రా. ఇటు ఒక 2 రోజులకు ఒకసారి వచ్చిపో, వారం రోజులల్లా. అవునా మేడం గారు, అంత సినిమా లేదు గాని ఒక్కదానివే పడుకున్నావా అనే? ఒక్కదాన్నే మంచం వేసిందమ్మా, మంచంలా పడుకున్నా. మరి నేను రావాలా ఇప్పుడు? ఏ కథలా ఇప్పుడత్తా అంటావు? అరే నిజమే తల్లి, నాకు మనసులో పడతలేదు నువ్వు ఇంట్లో లేకపోతే. ఏంది మరి? నిజమే. సరేలే, ఒక వారం రోజులే కదండి. వారం రోజుల తర్వాత మన ఇంటికి నేను వచ్చేస్తా కదా, అప్పటిదాకా ఓపిక పట్టుకోండి. సరే లేవే. పడుకున్నారా మీ వాళ్ళు? తమ్ముడును డాడీ నిద్ర వేరు గాని అమ్మ ఏం చెప్తుందో ఇంకా మంచంలకు రాలేదు. అవునా, సరేలే, మంచిగా ఆరామ్స్గా తిను, పడుకో, రెస్ట్ తీసుకో, సరేనా? దేని గురించి ఎక్కువ ఆలోచించకు, అర్థమైతుందా? సరే సరే బంగారం, మరి నేను పడుకుంటా. సరే అండి, పడుకుంటా నేను కూడా. లవ్ యూ నే, బాయ్. లవ్ యూ సో మచ్, ఐ మిస్ యూ. మిస్ యూ టూ. నీ అవ్వ 2 రోజులైనాక అత్త, నేను ఊకోను. అయితది, లగ్గం అయితది. ఏం కాదు, మళ్ళీ చేసుకుందాం లగ్గం. ప్లీజ్. సరే సరే, పండుకో, బాయ్. నిజంగా భార్య ఉన్నప్పుడు ఒకలాగుంటది మన బతుకు, భార్య లేకపోతే మన బతుకు అర్థమే లేదు. ఈ అవ్వా బా, గీ టైంలో ఎవర్రా ఫోను? హలో, ఏమైంది? నా ఫోన్ నుండి ఫోన్ చేస్తే ఎత్తుతలేవు. నీకేమన్నా పిచ్చా? గీ రాత్రి ఫోన్ చేస్తే ఎత్తుతలేవు అని అంటున్నావు. అవసరమా గీ రాత్రి ఫోన్ చేసుడు? మళ్ళా ఈ నంబరు ఎవరిది? ఇది మా అమ్మది. నీ అమ్మదైతేంది, ఎవరిదైతేంది? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నాకు నిన్ను కలవాలని ఉంది, నీ దగ్గరికి రావాలని ఉంది. చెంపలు వలగొడతా, అర్థమైందా? ఎందుకు అట్లా అంటున్నావు? నీ భార్య లేనే లేదు కదా. అయితే లేకపోతే నా భార్య లేదని, నా భార్యని నేను మోసం చేసి నేను నీతోటి మాట్లాడాలా ఏంది? ఏ మనిషి నువ్వు, భలే ఉన్నావు అయితవా. ప్లీజ్ అట్లా మాట్లాడకు, నాకెందుకో ఇప్పుడే నిన్ను చూడాలని అనిపిస్తుంది. నేనన్నా మీ ఇంటికి వస్తా, లేకపోతే నువ్వన్నా మా ఇంటి బయటకు రావా, నిన్ను చూస్తా. నాకు అస్సలకే నిద్ర పడతలేదు, నువ్వే గుర్తుకొస్తున్నావు. మెంటలా నీకేమన్నా? దయచేసి నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు ప్లీజ్, నీకు దండం పెడతా. అబ్బా ప్లీజ్, ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు అని అనకు. నేను నీ గురించి అదైపోతున్నా, కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా, నువ్వు నాతోటి మాట్లాడొచ్చు కదా. పౌండ్ ఇది ఎక్కడి నసరా బాబు, గిది నా ఎంబడ పడుతుంది. దీనికి ఏమన్నా తెలివి ఉన్నదా ఏమో, నన్ను టార్చర్ చేస్తాంది. ఓ పోసవా, తిన్నవా? ఇంకా తినలేదు, ఇప్పుడేనా తిండి? అంత కొడితే 9 అవుతుందో లేదో. ఎప్పుడైతేంది తినడానికి? ఈ మధ్యలంతా బక్క పడుతున్నావు, ఏమైంది? ఎవరి గురించి రంది పెట్టుకున్నావు? నేనెందుకు బక్క పడుతున్నా? నువ్వు నన్ను గమనించుకుంటూనే ఉంటున్నావా ఏంది? అవును, రంగ పొంగ రోజు చూస్తున్నా కదా, అందుకే అంటానా. నన్ను చూసుడెందుకు, నన్ను గమనించుడు ఎందుకు రాయమల్లు? ఇయా నా పానం మంచిగా ఉంటలేదు ఈ మధ్యలా. హాస్పిటల్లో పెడతా, పాలేవు, పోదాం. ఐలపురం జోడి నన్నెందుకు చూపిస్తావు? ఏమైతుంది? నువ్వు పానం మంచి ఉంటలేదు అని అంటున్నావు కదా, చూపిస్తా అని. ఏం సంగతి రాయవాళ్ళు? నీ ఇల్లు ఇన్నేనా? ఎప్పుడు చూసి నిన్నే కనబడతానా ఎక్కువ? ఓ పిల్లగా, నేను పోతాన్నా, నా పొలం పొంట పోతా అంటే ఈడ ఆగిన పోసావ కనబడ్డదని. అదే నీ బండి ఒక పోసవ దగ్గరనే అవుతుంది, ఇక్కడ ఎక్కడ ఆగది గాని. అయితే గాని పోసావా, రేపట మాకు అత్తవా పొలం పనికి? ఏం చెప్తాంది మీ అవ్వ పొలంలా? బురద మీద చల్లుకుండాట. ఏంది? బురద మీద చల్లుకుంటే 300 ఇత్తదట. రోజు పొద్దుగాల 10కి వచ్చి సాయంత్రం 5 దాకా. అని గమ్మతి మాట్లాడుతావు పిల్లగా, అన్ని రీతిలేని మాటలు. మరిగా పొలం పని అంటే ఏం పని ఉంటది ఇప్పుడు?
పొలకేరేయాలి. ఆహా అత్తది. ఏ ఊకో, ఏం పోతావు గీ ఎండకు? ఉన్న చర్మం అంతా కెర్రబడుతుంది, అందమంతా వాసిపోతుంది. అగ చూసినవా, నువ్వు అత్త అంటే రాయమల్ల ఏం మాట్లాడతాండు. ఏమోతి రాయవాళ్ళకి ఏమనిపిస్తుందో నన్ను చూస్తే అప్పుడప్పుడు. ఏమో గాని అత్తవా రావా? ఏ రాదు రాదు, ఆ, ఆమె చెప్పాలా నువ్వే చెప్తాను? ఆమె రానని చెప్తుంది. అమ్మకి చెప్తావు. ఆ పిల్లగా అప్పటి వరకు చెప్తా. సరే ఎందుకు పోకు అని అంటున్నావు? అట్టి ఉంటే ఏమత్తంది? అట్లా పోతే 300 అత్తయి, దేనికన్నా అయితాయి కదా నాకు. ఆ 300 నేనే ఇస్తా, నువ్వు ఇట్లనే ఉండు పోసు. ఏంది మరి? ఆ ఏమోతి ఏడి ఇంకా వస్తలేడు. పొలం కాడికి పోతే నేను ఆగుమని ఆయన బైక్ మీద పోతా. మరి తీసుకుపోతాడు? అడుగుదాం, తీసుకుపోతాడు తీసుకపోడు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కదా మహాత్ముడు. అయ్యో ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేస్తలేడు. ఇంటికాడ ఉన్నాడా మరి? పొయ్యన్నా వస్తా చెప్పులేసుకొని. లేకపోతే పొలం కాడికి వేయండా, చెప్పులేసుకొని ఇంటి దగ్గరికి పొయ్యేస్తా. అమ్మా నేను పోతున్నా. ఎట్రా? ఏం లేదే, ఇళ్ళ కొంచెం వేరే కాడ పని ఉన్నది, ఆ పని చూసుకొని వస్తా. దేని గురించి? ఏం పనిరా? పనేందో నాకు చెప్పరాదు. ఏం లేదే, దోస్తుగాడట ఏదో ఆఫీస్ లా చూసుకున్నాడట, ఒకసారి అక్కడికి పోయేద్దాం దారా ఇయ్యల్లా అని అన్నాడు. ఆయనకి బండి లేదు కదా. అవునా? సరే పోయిరాపో. ఆ సరే. దోస్తుగాడేవడో ఈ కథ ఎవడో తిరుగుడు బాగా అయితాంది మధ్యలా. ఓ ఆంటీ ఏమైంది? ఏం లేదా ఆంటీ, ఈరోజు పొలం కాడికి పోలేదా ఆంటీ? ఇంటికాన్నే ఉన్నారు. ఏం పని ఉన్నదవ్వా? పోలేదు. మీ అమ్మ పోయిందా? అమ్మ కూడా ఇంటికాన్నే ఉన్నది రోజు. అని చెప్పు, ఎందుకు వచ్చినావు? ఎందుకు లేదా ఆంటీ? శ్రీనున్నాడా ఇంట్లో? లేడు కదా. ఫోన్ చేస్తే అస్సలకే లిఫ్ట్ చేస్తలేడు. అయితే అమ్మకి సాతనైతే లేదట. మరి పొలం కాడికి ఇట్లా పోతే నేను ఆయన తోటి బండి మీద పోదామని నడుచుడు బాగా ఇబ్బంది అవుతుంది ఆంటీ. ఓ బండి కొనుక్కోకపోయాను? నడపరావద్దా ఆంటీ? అది నడపరాదు కదా. అయ్యో కొనుక్కొని ఏం లాభం? నడపస్తేనేమో కొనుక్కున్నది బెటర్ ఆయే. ఆహా అయితే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడా? ఆడియల్లా ఎటో పోయిండు, ఏమో పని మీద పోయిండు దోస్తుగాంతోటి. అయ్యో అవునా ఆంటీ? సరేలే. కాదు పిల్ల, ఊకే నా కొడుకునే గలవరిస్తానవు, నా కొడుకుతోటే మాట్లాడుతానవు. మరి ఏంది సంగతి? ఆంటీ మీకు నిజం చెప్పాలా? ఏంటిది? మీ కొడుకంటే నాకు మస్తు ఇష్టం. ఏంది? అవునా ఆంటీ, మీరు అంతగానం షాక్ అవ్వకండి. నేను 1 సంవత్సరం నుండి మీ కొడుకును బాగా ఇష్టపడుతున్నా. కానీ 5 రోజులు ఆయనను చూసుకుంటా ఉన్నా గాని మొన్న నా మనసు ఒప్పక నువ్వంటే నాకు ఇష్టమని మీ కొడుకుకు చెప్పేసిన. నాతోటి రోజు నువ్వు ఇట్లా మాట్లాడినా చాలు, ప్లీజ్ మాట్లాడవా అనంటే అస్సలకే మాట్లాడతలేడు. అవు పిల్ల, ఆయనకి పెళ్ళాము ఉండే. నువ్వు గట్లంటే వాడెట్లా ఇంటడు అనుకున్నావు? వాయి ఉంటే ఏమైతుందా ఆంటీ? ఆల్రెడీ ఆమెకు పిల్లలు అయితలేరు కదా. ఆయన నన్ను ప్రేమిస్తే, నన్ను 2వ పెళ్లి చేసుకుంటే నేను మీకు సంవత్సరానికి ఒక్కరిని కనిపెడతా కదా. ఏంది? నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? ఇంత ఇష్టం మీ కొడుకు అంటే నాకు. మీ కొడుకు అన్నాడనుకో, నేనైతే రెడీ మీ కొడుకుతోటి తాళి కట్టించుకోవడానికి. అబ్దు పిల్ల, అబ్బో మీరే అన్నారు కదా ఆంటీ, ఏమని అంటే నా పిల్లలు అయితలేరు, నా కొడుకు 2వ పెళ్లి చేస్తానని. అదే పెళ్లి నాకు ఇచ్చి చేస్తే నేను మంచిగా చూసుకుంటా కదా. ఏదో అట్లా అంటాం పిల్ల, ఇక దేవుడు ఇయ్యకపోడా చూడకపోదుమా. ఈ కొడుకుని ఎంత ట్రై చేసినా కూడా నాకు అస్సలకే పడతలేడు తెలుసా. ఎంతో రకంగా ట్రై చేస్తున్నా. ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, మెసేజ్ పెడితే రిప్లై ఇస్తలేడు. ఆయనతోటి మాట్లాడితే మంచి అనిపిస్తుంది ఆంటీ. అందుకే ఆయన అంటే నాకు పిచ్చి. ఇక నేను ఇంత డేర్ చేసి మీకు చెప్పినానంటే ఇక మీరు ఏమనుకున్నా మంచిదే గాని మీ కొడుకంటే నాకు ఇష్టమే ఆంటీ. అబ్బో భలే ఉన్నావు అయితవాయే. ప్లీజ్ ఆంటీ, మీరన్నా కొంచెం నాకు హెల్ప్ చేయరా మీ కొడుకు విషయంలా? ఏం హెల్ప్ కావాలి? ఈ కొడుకు నన్ను ప్రేమించేటట్టు చెయ్యరా? ఏంది నువ్వు భలే అడుగుతున్నావు అయితవాయే. నేను కన్న తల్లిని, నా కొడుకును నిన్ను ప్రేమించేటట్టు చేస్తానా? అబ్బో హుషారే ఉన్నావు అయితవాయే. అని భార్యకు తెలిస్తే అది నన్ను ఉంచుతుందా? నన్ను మొత్తం ఆడ బయట నిలుసుండబెట్టి నా గుండు ఒరుగుతుంది. కాదంటే ఆమెకు పిల్లలే అయితలేరా? ఆమె ఏమంటది చెప్పు? నువ్వు ఆల్రెడీ ఎప్పటి నుండో అంటున్నావు కదా నా కొడుకు 2వ పెళ్లి చేస్తానని. ఒకవేళ శ్రీను నాతోటి ప్రేమల పడ్డాడు అనుకోర్రి, నేను శ్రీనుని పెళ్లి చేసుకుంటా, 2వ పెళ్ళాంగా ఉంటా, మంచిగా మీకు మనవన్నో మనవరాలను కనిస్తా.
నిజంగానా? నిజం, మీ వంశం నేను నిలబెడతా ఆంటీ. అబ్బో, అందుకే మీ కొడుకు కోసం నేను వస్తూ ఉంటా, మీరు ఏమనకండి సరేనా? నా కోడలు వచ్చింది అనుకో, గలమ కూడా దొక్కనియది. కోడలు వచ్చేలోపు నీ కొడుకును నేను పడగొడతా ఆంటీ. నాకెవరున్నారు చెప్పు? మా అమ్మ నేను ఏదంటే అది అస్సలకే కాదు అని అనది. ఆ కొడుకు అట్లా ఇనేటోడు కాదవ్వా, పెళ్ళామంటే ప్రాణం ఇచ్చేటోడు. ఆయనను ఎట్లా మార్చుకోవాలో, నా దారికి ఎట్లా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసా ఆంటీ. మీరేం టెన్షన్ పడకండి సరేనా? మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, నేను మంచిగా రెచ్చిపోతా. కోడలు లేదు కదా, ఈ వారం రోజులు మీ ఇంటికి వస్తూ ఉంటా పోతూ ఉంటా. ఆమె ఎందుకు వస్తుంది అని మీ కొడుకంటే, ఏమో అట్టిగానే వస్తుంది అని నువ్వు అను గంతే. ఏం చేస్తావు ఏంది మరి నా కొడుకును? ఏం చేస్తానో చూడు, నీ కొడుకు నన్ను ఇష్టపడేటట్టు చేసుకుంటా. ఏమో పిల్ల, నాకైతే డౌటే. మీరు చూస్తూ ఉండండి, నాకు కొంచెం సపోర్ట్ గా ఉండండి. మీ కొడుకుని ఎట్లా మార్చుతాను. వెళ్ళొస్తా ఆంటీ, మీ మనసులనే పెట్టుకోర్రి. ఈ ముచ్చట ఇప్పుడే ఎవ్వరికి అనకండి సరేనా? మీరు నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో మీకు చెప్పిన నేను. అవునా? వెళ్ళొస్తా. అబ్బో, ఈ పోరి హుషారుతనం బాగున్నది. అయితే ఈ పోరి మనసులో నా కొడుకు ఉన్నాడు అన్నట్టు, నా కొడుకును వడగొడతా అని చూస్తుంది. ఏమైతే అంతి, ఈ పోరి కన్నా పుట్టకపోదురా. ఒకవేళ నా కొడుకు ఈ పోరిని మెచ్చితే ఆయనతో దీంతో రెండో పెళ్లి చేస్తే దీంతో అన్న పిల్లల్ని కనకపోతాడా? దాని ప్రయత్నం అది చేసుకొని వాళ్ళ రాత ఎట్లుంటే అట్లయితుంది. ఇక దోస్తులు చూసిర్రా, ఇప్పుడు ఈ స్టోరీ మీకు ఏమర్థమైంది? అయితే శ్రీను వాళ్ళ తల్లి కూడా ఈ పోరికి సపోర్ట్ ఇస్తుందన్నమాట. మరి వీరిద్దరు వేసిన ప్లానింగ్ శ్రీను మీద పనికి వస్తుందా, శ్రీను మారతాడా మారడా, మరి ఏం కాబోతుంది అనేదైతే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.